కీలక అంశాలపై చర్చించేందుకు సీఎం మంత్రులు అనధికారిక కేబినెట్ భేటీ తరహాలో సమావేశమయ్యారు. రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. వీబీజీ రామ్జీ పథకం, హైదరాబాద్ మెట్రో రైలు, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చర్చించారు. ఇక నుంచి పేపర్లెస్ మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించి అందరికీ ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. కేబినెట్ అనధికారిక సమావేశంపై మా ప్రతినిధి నగేష్ చారి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. పవన్, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉన్నతాధికారులు ఎవరూ లేకుండా అనధికారికంగా కేబినెట్ తరహాలోనే సమావేశం జరిగినప్పటికీ అధికారులు ఎజెండా లేకుండా సమావేశాన్ని నిర్వహించారు. ఎందుకంటే ఇక నుంచి కేబినెట్ సమావేశాలన్నీ పేపర్లెస్గా, అంటే కాగితం లేకుండా డిజిటల్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. అందుకోసం ఈరోజు మంత్రులకు, ముఖ్యమంత్రులకు ఐటీ శాఖ ల్యాప్టాప్ ఇచ్చింది. కాబట్టి వాటిని ఒక రిహార్సల్ చేయడం కోసం ఈరోజు అనధికారికంగా సమావేశం నిర్వహించారు. ఇక నుంచి ఎజెండా కానీ మినిట్స్ కానీ ఇక నుంచి ల్యాప్టాప్లోనే నిర్వహించున్నారు. ఎక్కడ కూడా పేపర్ వాడకూడదని నిర్ణయించారు. వాటి కోసం ఒక రిహార్సల్ తరహాలో ఈరోజు ఈ సమావేశం నిర్వహించారు. ఎలాగూ ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ సమావేశమయ్యారు కాబట్టి పలు కీలక అంశాలపై చర్చించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా రైతు భరోసా, వానాకాలం సాగుకు సంబంధించి రైతు భరోసాను ఈ నెల 30వ తేదీ నుంచి విడుదల చేయాలని ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 30వ తేదీన మదిరలో ఒక భారీ రైతు సమ్మేళనం, బహిరంగ సభ నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఒకే తరహాలు, అంటే గతంలో మాదిరిగా ఎకరాల వారీగా కాకుండా ఒక రైతుకు ఎంత ఉంటే అంతే పూర్తి స్థాయిలో ఒకేసారి దఫాలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సుమారు 9-10 రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా వేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే యాసంగి సీజన్కి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకు మాత్రం ఈరోజు సమావేశంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అదేవిధంగా వీబీజీ రామ్జీ, అంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చి వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చినందున అది జూలై 1 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో దానిపైన ఏం చేయాలనే అంశంపై నిర్ణయించడం కోసం ఒక కేబినెట్ సబ్ కమిటీ వేయాలని ఈరోజు సమావేశంలో నిర్ణయించారు. పంచాయతీరాజ్ శాఖ, ఇరిగేషన్ శాఖ, వ్యవసాయం, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రులతో ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఉపసంఘం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇది ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయా, చేయడం వల్ల రాష్ట్రాలపై ఎంత భారం పడుతుంది, దాన్ని ఏ విధంగా సర్దుబాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద వీబీజీ రామ్జీ పథకాన్ని మరోసారి వ్యతిరేకిస్తూ నిరసన తెలపాలని కూడా ఈరోజు సమావేశంలో నిర్ణయించారు. అదేవిధంగా 7 రకాల సన్నాలకే ఇక నుంచి బోనస్ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. సన్న వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు చొప్పున ప్రభుత్వం బోనస్ ఇస్తుంది. అయితే ప్రతి పంటకు కాకుండా ప్రభుత్వం 7 రకాల సన్నాలను నిర్ణయించింది. వాటికి మాత్రమే ఇక నుంచి బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు. అదేవిధంగా ధాన్యం సేకరణకు సంబంధించి ఇప్పటికే సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. అయితే కేంద్రం మాత్రం 55 లక్షలు మాత్రమే సేకరణ లక్ష్యం ఇచ్చినందున మిగతావి కూడా ఖచ్చితంగా కేంద్రమే కొనుగోలు చేయాలని ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో చాలా తక్కువగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక నుంచి మాత్రం కేంద్రం ఎంత చెప్తే అంతే ధాన్యం సేకరిస్తామని, కేంద్రం విధి విధానాలు పద్ధతుల ప్రకారమే చేస్తాం, ఈసారి మాత్రం కేంద్రమే పూర్తిగా కొనుగోలు చేయాలనేది ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా వానాకాలం సాగుకు సంబంధించి ఎరువులను వెంటనే విడుదల చేయాలని కూడా కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇటు ధాన్యం సేకరణ, ఎరువులకు సంబంధించి త్వరలోనే ఒక మంత్రుల బృందం, అదే వివిధ పార్టీల అఖిలపక్ష నేతలను కూడా తీసుకొని వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి మంత్రులను కలిసి ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. అదేవిధంగా రామగుండం ఎఫ్సీఐలో ఉత్పత్తి అవుతున్న ఎరువులను అత్యధికంగా తెలంగాణకే ఇవ్వాలి, ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్కో, బీహార్కో పంపకుండా ముందు తెలంగాణకి ఇవ్వాలి. ఎందుకంటే ఆ కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు ఎంఓయూలో కూడా ఈ విషయం స్పష్టంగా ఉందని ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మెట్రోకు సంబంధించి కూడా మెట్రో 2వ ఫేజ్కు సంబంధించిన అనుమతి ఇవ్వాలి, ఐఆర్ఎఫ్సి రుణాలను కూడా వెంటనే విడుదల చేయాలని నిర్ణయం ఈ సమావేశంలో చర్చ జరిగింది. అందుకోసం బీజేపీ ఎంపీలు కూడా సహకరించాలి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం కోసం బీజేపీ ఎంపీలు కూడా కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకురావాలని ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఈ నెల 21వ తేదీన నీట్ పరీక్ష ఉంది కాబట్టి ఆ పరీక్షకు సుమారు 1,00,000కు పైగా తెలంగాణ విద్యార్థులు హాజరవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఒత్తిడి ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించాలని కూడా ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఈ రైతు భరోసాకు సంబంధించి మాత్రం భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పవన్.